మరోవైపు ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుందన్న కాంగ్రెస్ కంప్లైంట్పై ఈసీ స్పందించింది. ఉల్లంఘనపై 24 గంటల్లో సమాధానం చెప్పాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈసీ నోటీసులపై రియాక్ట్ అయిన సర్కార్ ఈసీకి లేఖ రాసింది. పథకాలపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది. ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద సిఎస్ రాజీవ్ శర్మకు నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి భన్వర్ లాల్ తెలిపారు. క్రిస్మస్ ను అధికారికంగా నిర్వహించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో సన్నబియ్యం పంపిణీ చేస్తామన్న సీఎం నిర్ణయాలు కోడ్ ఉల్లంఘించడమేనంటూ కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది. దీనిపైనే నోటీసులు ఇచ్చినట్లు భన్వర్ లాల్ తెలిపారు. సీఎం గారు అది క్రిస్మస్ సెలబ్రేషన్, స్టేట్ సెలబ్రేషన్ అది ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ కి సన్న బియ్యం ఇవ్వడానికి ప్రకటించారు. వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చారు. ఆ లక్ష్మీ యోజన బీసీ వెల్ఫేర్ కి, బీసీ కాస్ట్ కి కూడా వర్తిస్తుంది. అలాగా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇవి అన్నిటి మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ కంప్లైంట్ ని నేను పంపించిన రిపోర్ట్ ని కన్సిడర్ చేసి చీఫ్ సెక్రటరీ గారిని ఈ రోజు ఒక రిపోర్ట్ అడిగారు, ఎందుకు జరిగింది. సో దాని మీద ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకున్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్నారు భన్వర్ లాల్. షాడో టీమ్స్ తో నిఘా పెట్టినట్టు తెలిపారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దన్నారు. డబ్బు, మద్యం, గిఫ్టులు ఎవరైనా పంపిణీ చేస్తే ఈసీకి కంప్లైంట్ చేయాలని కోరారు. వైన్ షాపులు, బార్లు 19వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 21st కి ఎలక్షన్ ఉంది, 24th కి కౌంటింగ్ ఉంది. తర్వాత ఏ పొలిటికల్ లీడర్ కానీ రేపు 5 గంటల తర్వాత వారంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఓటర్గా లేకుండా ఉంటే అక్కడ ఉండకూడదు. మొత్తం నియోజకవర్గంలో, మొత్తం వారంగల్ డిస్టిక్లో ఉండకూడదు. అది దయచేసి మీరు తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి. कलेक्टर साहब से बात हुई थी, कमिश्नर और पुलिस और एसपी साहब भी थे, तो कोई पैसे की दिक्कत नहीं है किसी को. ఈ నెల 21న జరిగే బైపోల్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 7 నియోజకవర్గాల్లో 1778 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల టైంను గంట తగ్గించామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఓటర్ కార్డు లేనివారు ఎన్నికల కమిషన్ గుర్తించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు వేయొచ్చన్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే మొదటి ఓటరుకు పుష్పగుచ్చంతో స్వాగతం పలకనున్నట్లు చెప్పారు.